సిద్ధు చెప్పాడు కదా, ఆ పాయిజన్ బాటిల్ ఎక్కడి నుంచొచ్చింది, ఎవరు తెచ్చింది అన్నీ ఎంక్వైరీ చేసి దొంగ దొరకగానే వాళ్ళకి తనే దగ్గరుండి శిక్ష పడేలా చేస్తానని. చూస్తుంటే సిద్ధు అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టేటట్టు లేడు. దొరికిపోయి జైలుకెళ్లడం కంటే వీళ్ళ కాళ్ల మీద పడి క్షమించమని అడగడమే బెటర్. కమోన్ కనిష్క. అది అత్తయ్య, మీకొక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏంటో చెప్పు కనిష్క. అది నేను తప్పు చేశాను. మీరే నన్ను క్షమించాలి. ఏంటమ్మా నువ్వనేది? మొన్న ఆ పులిహోరలో విషం కలిపింది మరెవరూ కాదత్తయ్య, నేనే. ఏంటమ్మా మాతోనే పరాచికలా? అయినా నువ్వు కీర్తికి విషమెందుకు పెడతావు కనిష్క? ఎందుకంటే కీర్తి చనిపోతే ఆ అబాండం తులసి మీద పడుతుంది కాబట్టి మీరు తులసిని ఇంట్లో నుంచి పర్మనెంట్ గా పంపించేస్తారు. అప్పుడు నేను సిద్ధుని పెళ్లి చేసుకుని కోడలుగా ఇంట్లో అడుగు పెట్టచ్చు అని ఆశపడ్డాను. కానీ ఆ తులసిలా ఎంక్వైరీలు అవన్నీ చేసి నన్ను బయట పెట్టేదాకా వస్తుందనుకోలేదు. నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? దాని ప్రాణం చేయాలని చూస్తావా? నువ్వు ఆగు విశాలాక్షి, నువ్వు ఆగు. ఏ సంబంధం లేకపోయినా ఇంట్లో పెట్టుకున్న పాపానికి నన్ను క్షమించండి మావయ్య. విషం పెట్టి నా కూతుర్ని చంపాలని చూసి మళ్ళీ వచ్చి క్షమించమని అడుగుతున్నావా? నీకెన్ని గుండెలే! నువ్వు అనుకున్నది నెరవేర్చుకోవడానికి మా ఇంటి ఆడపడుచునే హత్య చేయాలని ఎలా అనిపించింది నీకు? తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా. దొరికిపోతాను, తప్పించుకోలేనని అర్థమై కాళ్ల బేరానికి వచ్చావు అంతేనా? అయినా అమాయకురాలైన కీర్తి ప్రాణాలు తీయాలని నీకెలా అనిపించింది కనిష్క? నాకు మొదటి నుంచి కనిష్క మీద డౌట్ గానే ఉంది. కానీ ఆ విషయం చెప్తే నన్నెక్కడ అపార్థం చేసుకుంటారని నేను ఆగిపోయాను. మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ మా కూతుర్నే చంపాలని చూసావంటే ఎంతకు తెగించావే నువ్వు? నువ్వు అసలు ఆడదానివేనా? నేనేదో రాజకీయ భవిష్యత్ కోసం ఆశపడి ఇంట్లో ఉండనిస్తే నువ్వు నా బిడ్డకే విషం పెడతావా? నీచ నికృష్టపుదానా! నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా నిన్నిక్కడే చంపి పాతేస్తాను. నీకన్నా తులసిని నయం కదే, కోడలుగా వచ్చి పని మనిషిలా సేవలు చేస్తోంది. నువ్వు గాలి వాటానికొచ్చి పెత్తనం చెలాయించింది కాక మా కొంపనే కోల్చాలనుకున్నావు కదే. నేను వద్దు వద్దు అంటున్నా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు మనకి తగిన శాస్త్రే జరిగింది. ఇప్పుడు ఈ నీచురాలకి ఏ శిక్ష కరెక్టో మీరే చెప్పండి. నమ్మిన వాళ్ళ ప్రాణాలు తీసి ఇలాంటి దానికి మనం వేసే శిక్ష సరిపోదండి. నిజం చెప్పావు తులసి. ఇప్పుడు వచ్చి నాతో ప్రేమగా మాట్లాడితే ఆత్మీయురాలనుకున్నాను, కానీ
నన్నిలా హత్య చేయాలని చూస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సారీ కీర్తి, ఐఎమ్ సారీ కీర్తి. ఇంకా ఇక్కడే నుంచొని సారీ చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఇంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తావే నిన్ను. అమ్మా కనిష్క, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏంటిదంతా? ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంటి కోడలవలసిన నీ కూతురు చివరికి ఒక హంతకురాలైంది. బసవరాజు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మర్యాదగా మాట్లాడు. పెళ్లి కావాల్సిన కూతుర్ని పరా ఇంట్లో పెట్టేసిన నీకేంటయ్యా మర్యాద ఇచ్చేది? ఏయ్ బసవరాజు, నీ రాజకీయ సమాధిని నువ్వే తవ్వుకుంటున్నావు. జాగ్రత్త. పార్టీలు పదవుల కన్నా ముందు నా బిడ్డలరా నాకు ముఖ్యం. ఈ పాపిష్టి కనిష్క నా కూతురికే విషం పెట్టింది. ఏంటమ్మా వీళ్ళనేది? నిజమే నాన్న, నేను తప్పు చేశాను. తప్పు కాదు, నమ్మక ద్రోహం చేసావే పాపిష్టిదానా. నా బిడ్డ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు నీ కూతురు కలిసి ఎక్కడైనా చావండి.